7 ఇయర్స్ తర్వాత నేను వచ్చి టాలీవుడ్లో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు నాకు ఒక పెద్ద ఎడారిలో వయాసిస్సులాగా కనిపించిన వ్యక్తి కృష్ణవంశీ గారు. ఎలా అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అంటే జస్ట్ ఏందదే ఎక్కడ చదువుకున్నావు నువ్వా అన్న ఒక రియాక్షన్సే ఎక్కువగా, ఏందది, ఏం ఇన్స్టిట్యూట్, ఏం నేర్పిస్తారు అక్కడ అని ఇలాంటి చాలా రకాలైనటువంటి మాటలు నాకు వినిపించాయి. అలాంటిది నాకు వంశీ గారు, అరే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామానా, సరే నువ్వేం చేయగలుగుతావు, ఏం చేస్తావు అన్నప్పుడు ఏదో ఒక రకంగా ఆయనతో ముడిపడి ఆయనతో ప్రయాణం చేయాలనేసి. అంటే ఒక వ్యక్తి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా గురించి తెలుసు, అక్కడ నేను యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకున్నాను అంటే ఆ ఇన్స్టిట్యూట్ గురించి తెలుసు, ఆ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత గురించి తెలుసు నాకు. అసలు నేను ఆ సందర్భం ఎప్పుడు నా కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. అలాగే నేను ఈ ప్రయాణంలో, నటుడిగా ఈ ప్రయాణంలో మీరు చేసిన అంటే ప్రతిరోజు షూటింగ్ తర్వాత ప్రత్యేకంగా చాలా అంటే సార్ ఈరోజు సీన్ ఇలా వచ్చింది, ఎలా వచ్చింది, ఫోన్ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే ఏడీగా మీ దగ్గర పనిచేస్తున్నప్పుడు మీకు దగ్గరగా, నేను చాలా దగ్గరగా మిమ్మల్ని చూశాను. అంటే ఓ విధంగా చూస్తే 3 ఫిల్మ్స్కి ఒక నిమిషం 4 ఫిల్మ్స్కి నేను ఏడీగా పనిచేస్తున్నప్పుడు ఆయన్ని నేను ఒక దర్శకుడిగా కాకుండా ఒక మనిషిగా, ఒక మంచి వ్యక్తిగా, ఒక క్రియేటివ్ ప్రాసెస్ని ఎప్పుడు అంటే చాలామందిని నేను చూశాను, కానీ అంటే ఒక సినిమా మేకింగ్ తప్ప అంటే ఎప్పుడు సినిమా గురించి ఆలోచిస్తూ ఉండే ఒక కదిలే ఒక కళాఖండాన్ని, ఒక కళాఖండంతో నిండిన ఒక వ్యక్తిని నేను కృష్ణవంశీ గారిని చూశాను. నేను ఎక్కువ కాదు అంటే ఈ రోజున నేను చెప్పకపోతే. అలాగే నా ఏడీగా నేను పనిచేస్తున్నప్పుడు యాక్టర్స్కి ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఎలా ఒక క్యారెక్టర్ గురించి ఆయన చెప్పడం కానీ, ఆయన పద్ధతి కానీ, లేకపోతే క్యారెక్టర్ ప్రిపరేషన్లో యాక్టర్స్కి ట్రైనింగ్ ఇచ్చే పద్ధతి కానీ, వాళ్ళకి చెప్పే పద్ధతి కానీ, అవన్నీ నాకు నేను ఇన్స్టిట్యూట్లో ఏవైతే చదువుకున్నానో వంశీ గారు అవన్నీ బాగా తెలుసన్న విషయం నాకు నిజంగానే ఒక నటుడికి అంతకంటే సాటిస్ఫాక్షన్ ఏముంటుంది. సో ఆ ఏడీగా పనిచేస్తున్న ప్రయాణంలోనే నేను మీ దగ్గర నుంచి చాలా విషయాలు ఒక సినిమాటిక్ అంటే ఫార్మాట్లో కానీ మనం ఒక నటుడిగా ఎలా నటించాలి అన్నది ఇన్స్టిట్యూట్లో కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా నాకు ఒక గొప్ప అవకాశాన్ని, సందర్భాన్ని మీరు నాకు కల్పించారు ఏడీగా ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. అది ఎప్పుడు నేను మర్చిపోలేను. నేను వేసే ప్రతి అడుగులో, ప్రతిరోజు మీరు ప్రత్యేకంగా రమ్యకృష్ణ గారు నాకు ఏడీగా ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో నాకు హెల్ప్ చేశారు, చాలా సపోర్టివ్గా నిలిచారు. అలాగే యాక్టింగ్ టెక్నిక్స్ గురించి కానీ, యాక్టింగ్ మెథడ్స్ గురించి కానీ చాలా సందర్భాల్లో నేను రమ్యకృష్ణ గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను. ఇలా చాలా కథలు ఉంటాయి. ఇంకా శ్రీకాంత్ గారు అయితే మొదట మేము స్టార్టింగ్ చేస్తున్నప్పుడు ప్రిపరేషన్లో ఆయన క్యారెక్టర్ ప్రిపరేషన్లో కొన్ని రిహార్సల్స్ అవన్నీ చేశాము కెమెరాతో, అవి ఆ సందర్భాలు కానీ. అలాగే శివాజీ రాజా గారు, ఇంకా చాలామంది, ప్రకాష్ రాజ్ గారు, రవితేజ్ గారు, సోనాలి బింద్రే గారు, కిమ్ శర్మ గారు, ఇంకా సంగీత గారు, రఘుబాబు గారు, ఎంఎస్ గారు, ఆవుతి ప్రసాద్ గారు, తర్వాత అదే కాకుండా ప్రత్యేకంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అంటే వంశీ గారితో పాటు నేను సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి ఇంటికి వెళ్ళి వీళ్ళ డిస్కషన్స్ కూడా నేను వినేవాడిని. తర్వాత కథలు కూడా పాలు పంచుకునేవాడిని. అలాగే మిగతా యాక్టర్స్కి ప్రిపరేషన్స్ అంటే లైక్ ఆ సీన్ మాకు బాగా గుర్తు, అది సోనాలి బింద్రే గారిని కాల్చడం అవన్నీ ప్రత్యేకంగా అప్పుడు నాకు మీరు ప్రత్యేకంగా తిట్టిన తిట్టు నాకు అది అవార్డు లాగా పనిచేసింది. అరే ఈ నా కొడుకు ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అది నేను అంటే ఇలాంటివి కొల్లలుగా మన దగ్గర విషయాలు ఉన్నాయి. తమ్ముడు థ్యాంక్ యూ సో మచ్ అన్న. శివాజీ రాజా గురించి స్టార్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. ఈ సినిమా ఫస్ట్ ఆఫర్ చేసినప్పుడు
శ్రీకాంత్కి, ప్రకాష్కి, రవికి అందరికీ పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇచ్చి నాకు చిన్న క్యారెక్టర్ అంటావా, నేను చేయనని చెప్పి వెళ్ళిపోయాడు. సో అందుకని పగబట్టి అర్ధరాత్రి 12:30కి ఫోన్ చేశాను. అరగంటలో నువ్వు ఇక్కడ రావాలి, రాక్ క్యాజువల్లో షూట్ చేస్తున్నావు, హాఫ్ అన్ అవర్లో అంటే పడుకుని నిద్రపోతున్నాడు పాపం. ఏం చేస్తావు తెలియదు, నువ్వు రా అన్నాడు. అంటే నా క్యారెక్టర్ అని పెరిగిందా అన్నాడు. పెరగలేదు, అలాగే ఉంది, రా. వచ్చి పొద్దున వరకు చేసాడు పాపం. సో థ్యాంక్ యూ శివాజీ. బట్ చేసిన ఒక్క సీన్ కూడా అద్భుతంగా చేసి. లవ్ యూ వంశీ. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఇక్కడ విచ్చేసిన శ్రీకాంత్ గారు, కృష్ణవంశీ వాళ్ళ అభిమానులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మధుమురళి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత అద్భుతమైన సినిమా తీసినందుకు, దీంట్లో మాకు అవకాశం ఇచ్చినందుకు. ఇంకా వేదిక మీద ఉన్నందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ప్రత్యేకించవట్లేదు. మా బావ శ్రీకాంత్, అలాగే మోర్ దెన్ మై బ్రదర్ వంశీ. వంశీ ఏ రోజు నేను లేకుండా సినిమా తీయలే. అలాగే కృష్ణవంశీ అనే వ్యక్తులతో శివాజీరాజు అనే వ్యక్తి కూడా ఎంత కెరీర్ ఉండేది కాదేమో, 40 సంవత్సరాల కెరీర్ ఉండేది కాదు. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ ఒక సినిమాలో నా క్యారెక్టర్ ఉన్నట్టు ఇంకో సినిమాలో ఉండదు. నిన్న కాక మొన్న 1 month బ్యాక్ మొరారి పండుగ చేసుకున్నాం. ఇప్పుడు పండగ ఖడ్గం పండుగ. ఈ సినిమా గురించి ఆయన చెప్పారు. ఆయనతో, వంశీతో ఎన్నో అనుభవాలు. ఆయన ఏదన్నా చెప్తే అంటే ఆయన ఆ వ్యక్తిని సాటిస్ఫై చేయడం అన్నది చాలా కష్టం. చాలా కష్టం అంటే సముద్రం సినిమా అనుకుంటా, శ్రీహరి, రవితేజ, నేను పరిగెత్తాలి. ఈ రోజు వరకు సాటిస్ఫై చేయలేకపోయాను. నువ్వు లేట్గా పరిగెత్తావరా అంటాడు. ఇప్పటికీ కూడా అన్ని సంవత్సరాలు అయిపోయింది సినిమా. అందుకనే తన సినిమాల్లో మాకు పేరు రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకు చేయటం. ఈ ఖడ్గం సినిమా కూడా ఫస్ట్ నేను చేయనని చెప్పా. వాళ్ళందరికీ ఇన్ని రోజులు ఉన్నాయి, నాకేమో 1 డేనా 2 డేనా అని. లాస్ట్ ఒక రోజు ఫోన్ చేసి రమ్మంటే ఇంట్రెస్ట్ లేకుండానే వచ్చాను. కానీ నేను చేసిన 500 సినిమాల్లో నాకు గుర్తుండిపోయే సినిమాలు 2. ఆ 2 కృష్ణవంశీ సినిమాలు ఒక్కొక్క రోజే చేశాను. ఒకటి మా అమ్మ పేరు నాంచారమ్మ అంట. ఇప్పటికీ నన్ను అడుగుతూనే ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కూడా. నిన్న కాక మొన్న ఏదో తెలంగాణ అవుట్డోర్ వెళ్తే అక్కడ అడుగుతున్నారు, సార్ మీ నాంచారమ్మ డైలాగ్ నాకు చాలా ఇష్టం సార్ అని. అది ఓన్లీ హాఫ్ అన్ అవరే చేయడం జరిగింది. ఎంత దుర్మార్గుడు అంటే, షూటింగ్ జరుగుతుంది, చంద్రలేఖ అనుకుంటా, సరదాగా చూడటానికి వెళ్తే సాంగులో పెట్టి నన్ను ఒక రోజంతా సాంగ్ తీశారు నా మీద ఉత్తేజ్ మీద. అలాగే ఏ రోజు థ్యాంక్స్ చెప్పలేను వంశీ, నువ్వు లేకపోతే నేను లేను ప్రత్యేకించి. అంటే అవకాశం నాకు మొన్న మొరారికి కూడా చెప్పుకోవడానికి కుదరలేదు, ఇప్పుడు కుదిరింది. లవ్ యూ వంశీ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా బావ గురించి ఎంత చెప్పినా తక్కువే. 120 సినిమాలు చేసిన శ్రీకాంత్ ఇప్పటికీ మొదటి సినిమా చేసినట్టే ప్రిపేర్ అవుతుంటాడు. ఇంట్లో దగ్గర చూస్తాం కాబట్టి మాకు తెలుస్తుంది. ఇంట్లో నుంచి బయలుదేరి దగ్గర నుంచి వచ్చే వరకు ఫస్ట్ సినిమా చేస్తున్నాడు. ఇదే నా మొదటి సినిమా. అందుకనే ఇంత లాగు కెరీర్. తన తర్వాత ఎంతమంది హీరోలు అయినా కూడా మా కళ్ళ ముందు వెళ్ళిపోయారు తప్పితే తనతో పాటు సమ్మానంగా వచ్చి ఉండేవారు. గ్రేట్ బావా, గ్రేట్. నా సినిమాల్లో ద బెస్ట్ ఫిలిం. ఇప్పటికి చాలామంది అడుగుతూ ఉంటారు, ఖడ్గం లాంటి ఫిలిం తీయండి అని. ఎక్కడ తీస్తాం ఇప్పుడు? తీయలేము. ఎందుకంటే అది ఒకటే వస్తుంది, పీస్, మాస్టర్ పీస్. నా లైఫ్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఈ సినిమా మళ్ళీ అక్టోబర్ 18న రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే జనరేషన్స్ మారిపోతూ ఉంటాయి. 20 yearsకి జనరేషన్స్. ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి ఖడ్గం అంటే ఎవరో తెలియదు. ఎందుకంటే వాళ్ళు 20 years వచ్చేసి ఉంటాయి కాబట్టి ఆ యూత్కి ఎవరికి కూడా ఖడ్గం గురించి నాకు తెలియకపోవచ్చు. మళ్ళీ ఒక మంచి పేట్రియాటిక్ ఫిలిం, మంచి ఫిలిం మీ ముందుకు రాబోతుంది. డెఫినెట్గా ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతుందని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. డెఫినెట్గా ఇంకా వంశీ, అసలు ఈ సినిమా నాకు వచ్చేది కాదు, నన్ను వద్దన్నారు ప్రొడ్యూసర్ గారు. మధుమురళి ఫస్ట్ అంటే ఒకటి, అంతకుముందు నేను ఎప్పుడు ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసేవాడిని. ఫ్యామిలీ సబ్జెక్ట్ చేస్తూ ఇంత పెద్ద దీంట్లో ఒక బ్యూటిఫుల్ మంచి ఎమోషనల్ క్యారెక్టర్ చేయడం అనేది ప్రొడ్యూసర్స్ కూడా డెఫినెట్గా వంశీ ధైర్యం చేసి నాకు ఇచ్చాడు. కానీ అంతే కదా వంశీ, ఫస్ట్ వద్దన్నాడు కదా. శ్రీకాంత్ కాకుండా వేరే అయితే నేను సినిమా చేస్తానని చెప్పారు ఆయన. కానీ ఆయన అన్న దాంట్లో కూడా ఒక న్యాయం ఉంది. ఎందుకంటే అప్పటి వరకు నేను ఫ్యామిలీ సబ్జెక్ట్ చేశాను, భయపడ్డారు, ప్రొడ్యూసర్గా భయపడ్డాడు. కానీ వంశీ, నాకు శ్రీకాంత్ గురించి తెలుసు,
ఆడేంటో తెలుసు. డెఫినెట్గా శ్రీకాంతే నాకు కావాలి అని పట్టుబట్టి మళ్ళీ ఈ క్యారెక్టర్ నాకు ఇవ్వడం నిజంగా నా లైఫ్లో నేను మర్చిపోలేను. వంశీ అలాగే మధుమురళి కూడా. మధుమురళి అన్నాడు కానీ తర్వాత మళ్ళీ ఎస్ నువ్వు అనుకుందంటే కరెక్టే చేసేయండి అని చెప్పారు ధైర్యంగా. ఆ ధైర్యం చేసి నాకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం. అలాగే దాంట్లో రవితేజ, ప్రకాష్ రాజ్ వాళ్ళు విద్యగా రాలేదు, వాళ్ళు లేరు, ఊళ్ళో లేరు కాబట్టి రాలేకపోయారు, లేకపోతే వాళ్ళు వచ్చేవాళ్ళు. సో థ్యాంక్ యూ వంశీ. నాకు ఎందుకంటే వంశీ సినిమాలో ఆర్టిస్ట్ చేయడం అనేది ఒక నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాను, కానీ ఈయన ఒక ఇన్స్టిట్యూట్, సపరేట్ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే వంశీ చెప్పే విధానం, ఆర్టిస్ట్కి ఇంజెక్ట్ చేసే విధానం ఎంత బాగుంటుందంటే ప్రతి పాయింట్, ఈచ్ పాయింట్ మన నరనరాల్లో దింపేస్తాడు. అటువంటి వంశీ ఆయన సినిమా చేసిన తర్వాత మనకి చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. వేరే సినిమాలు చేసినప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది. అట్లా 3 సినిమాలు ఆయన డైరెక్షన్లో చేయడం. నేను ఖడ్గం తర్వాత నా 100వ ఫిలిం 100 మూవీ కావాలని వంశీ అయితే నాకు బాగుంటుంది నా 100వ సినిమా. కానీ మహాత్మా, అలాగే గోవిందుడు అందరి వాడేలో నాకు బ్యూటిఫుల్ మంచి క్యారెక్టర్ రామ్ చరణ్ సినిమాలో ఇవ్వడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈయన గురించి చాలా ఉంటాయి. ఎందుకంటే నాకు నచ్చిన డైరెక్టర్స్లో వంశీ ఒకళ్ళు. ఇప్పటికీ ఆయన ఇంకా ఉంది, ఆయన ఎన్నో మంచి సినిమాలు చేయాలని. ఇంకా ఇండస్ట్రీలో వంశీ లాంటి డైరెక్టర్, నిజంగా అంత టెక్నికల్ డైరెక్టర్ ఈరోజు కూడా ఆయన పాత సినిమాలు ఏది చూసినా సరే ఆయనలాగే తీసే డైరెక్టర్స్ చాలా తక్కువ. అటువంటి మళ్ళీ వంశీ ఇంకా మంచి సినిమాలు చేయాలి. అక్టోబర్ ఇప్పుడు ఈ 18న రిలీజ్ అవుతున్న సినిమా మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా లైఫ్లో బెస్ట్ సాంగ్ నువ్వే సాంగ్, అది ఎప్పటికీ మర్చిపోలేను. సిరివెల్ల సీతారామ శాస్త్రి గారు ఆయన లేకపోవడం నిజంగా దురదృష్టం. ఈ సాంగ్ జరిగినప్పుడు గుర్తుందా నీకు? ఏంటి ఫస్ట్ సాంగ్ విన్నప్పుడు ఏంటి వంశీ డ్యాన్స్ పెట్టవేంటి, మామూలుగా నడిపించి చేపించేస్తున్నాం అన్నాను. గుర్తుందా? ఈ సాంగ్లో డ్యాన్స్ ఉండకూడదురా, ప్లీజ్రా డ్యాన్స్ లేదురా అన్నాడు. అలా ఒక సరదాగా నాకు కొంచెం షై ఉండేది. హీరోయిన్తో సోనాలి బింద్రే తనతో చేసేటప్పుడు షై ఉండేది. మేమిద్దరమే కలిసి రిహార్సల్ చేసేవాళ్ళం. నువ్వు ఆగు మేమిద్దరం చేస్తాం, ఫస్ట్ నన్ను టెన్షన్ పట్టద్దని చెప్పి. అలా అంటే తలుచుకుంటుంటే చాలా ఇన్సిడెంట్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో అక్టోబర్ 18న డెఫినెట్గా ఈ సినిమా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే షఫీ అప్పుడే ఒక నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అప్పటి నుంచి వచ్చి చాలా న్యాచురల్ యాక్టర్. ఎంత న్యాచురల్ అంటే మేమంతా నేను ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాం కానీ బట్ వాళ్ళ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరేగా ఉండేది. అంతా అంటే మెథడ్ యాక్టింగ్ టైప్ ఆఫ్ ఇవి ఎక్కువ ఉండేది కదా మామూలు ఇన్స్టిట్యూషన్. మాకు అది నేర్పల, మాదంతా వెళ్ళిపోతూ ఉండేది అంతే అది. సో వండర్ఫుల్ ఆర్టిస్ట్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు వంశీ. అలాగే ఇంకా మా బాబు గురించి ఏం చెప్తాం, అడు ఏ క్యారెక్టర్ చేసిన దాంట్లో ఇద్దరం ఎన్నో సినిమాలు చేసాం. ప్రేయసరావు దగ్గర నుంచి ఎన్ని సినిమాలు చేసాము. ప్రతి సినిమాలో కూడా వాడు మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్, మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు. అద్భుతమైన పర్ఫార్మర్. థ్యాంక్ యూ బాబా. ఎన్నో సినిమాలు, అద్భుతమైన సినిమాలు ఉన్నాయి మన వినోదం దగ్గర నుంచి అప్పుడు లెక్కేసుకుంటే. సో మరి మరొక్కసారి అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్కి. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15th కానీ జనవరి 26th కానీ టీవీస్లో వచ్చినప్పుడు సోషల్ మీడియాలో చాలా మెసేజ్లు వస్తూ ఉంటాయి. ఐఎమ్ సో హ్యాపీ. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ప్రొడ్యూసర్ మా ఫ్రెండ్ శంకర్ మధుమురళి గారికి. ఇలాంటి ఒక సినిమా చేయనిచ్చినందుకు, చేస్తున్నప్పుడు సపోర్ట్ ఇచ్చినందుకు, రిలీజ్ తర్వాత కూడా చాలా టఫ్ కండిషన్స్లో కూడా ఉండి ఫేస్ చేసినందుకు. దాని తర్వాత శ్రీకాంత్ కానీ, ప్రకాష్ రాజ్ కానీ, రవితేజ కానీ, శివాజీ రాజా కానీ, సంగీత కానీ, కిమ్ శర్మ కానీ, సోనాలి బింద్రే కానీ, పూజా భారతి కానీ, ఎంఎస్ నారాయణ కానీ చేసిన యాక్టర్స్ అందరూ. తర్వాత ముఖ్యంగా దేవిశ్రీ ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చాడు, ఆయనకి థ్యాంక్స్. తర్వాత మా గురువు గారు సీతారామ శాస్త్రి గారు. సో పేరున అందరికీ థ్యాంక్స్. తర్వాత ఈ మధ్య ప్రెస్ మీట్లలో జర్నలిస్టుల ఇన్వాల్వ్మెంట్ లేకుండా, ముఖ్యంగా సురేష్ కుండేటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా అంత బాగోదేమో అనుకుంటున్నాను. అందుకని మీరు ఏదన్నా క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్తా.
ఇతను 30 సంవత్సరాలుగా అలాగే ఉన్నాడు, ఇతను ఏజ్ అవ్వట్లేదు. అనే ఇప్పుడు స్టేట్ సినిమాలకి ధీటుగా రిలీజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రిలీజ్ సినిమాల వల్ల విడుదలవుతున్న స్టేట్ సినిమాలు కూడా కలెక్షన్ తగ్గుతున్నాయి. ఆ ఎఫెక్ట్ బాగా పడుతుంది, కొన్ని పడుతుంది, జరిగినాయి. అలాగే ఇప్పుడు అంతకుముందు మొరారి, మీ దర్శకత్వం మొరారి అంతకుముందు వచ్చిన రిలీజ్ సినిమాలకి రికార్డ్ బ్రేక్ గా కలెక్షన్స్ సునామీ సృష్టించింది. అది ఒక హాట్ టాపిక్ గా కూడా నిలిచింది మొరారి సినిమా. దాని తర్వాత వస్తున్న సినిమా ఇది. అలాగే ఈ సినిమా గురించి, అలాగే నెక్స్ట్ మళ్ళీ మీ సినిమాల్లో, మీరు చేసే సినిమాల్లో రిలీజ్ ఏ సినిమా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అది మీరు చెప్పాలి. ఏది సినిమా అంటే నాకు అన్ని సినిమాలు చేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. చందమామ చూడు ఇన్ని ఉన్నాయి. అది జనాలకు వదిలేద్దాం. సరే, ముందుకు వచ్చిన కానీ ఈ సినిమా లైక్ రిలీజ్ల వల్ల ఇప్పుడు సినిమాలకి కాంపిటీషన్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మురారి నా పర్సనల్ రీజన్ ఏంటంటే, నా అనాలిసిస్ ఏంటంటే, మురారి ఫర్ ద లాస్ట్ 2 decades బాగా డార్క్ సినిమా, డార్క్ ఎమోషన్స్, డార్క్ సీన్స్ ఎక్కువైపోయింది, వైలెన్స్ ఎక్కువైపోయింది. వాటి మధ్యలో సడన్గా కలర్ఫుల్ ఫ్యామిలీ అండ్ మ్యూజికల్ రావటం, అది మహేష్ బాబు మేజర్ ఫ్యాక్టర్ దానికి. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్ మేజర్ ఫ్యాక్టర్. ప్లస్ మురారికి సపరేట్గా ఒక సెక్ట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళందరి వల్ల అంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. బట్ బేసిక్ రీజను బాగా డార్క్ ఎక్కువైపోతుంది సినిమాలో. ఇది సినిమా అప్పుడు సెన్సేషన్ సృష్టించి చేసినా కానీ కొంచెం కాంట్రవర్సీగా మీరు చేసిన అంతకుముందు సినిమాలకి ఈ సినిమా చాలా డిఫరెంట్. లైక్ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ గురించి కానీ అప్పుడు కూడా బాగా చర్చనీయంగా మాట్లాడుకున్నారు. సో మీకు అప్పుడు వచ్చిన ఎదుర్కొన్న సమస్యల గురించి కానీ, తర్వాత వచ్చిన అప్లాజ్ గురించి కానీ ఏం చెప్తారండి? అప్లాజ్ ఫెంటాస్టిక్ అప్లాజ్ వచ్చింది. నాకు ఇప్పటివరకు కూడా ఒక 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి నేను చేసిన వాటిలో, అన్నిటికీ చాలా గొప్ప రెస్పెక్ట్, గొప్ప ఎఫెక్షన్ వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అలాంటి సినిమా చేయనిచ్చినందుకు ఫస్ట్. సెకండ్, ఆఫ్ కోర్స్ మన ఆడియన్స్, మోస్ట్ బిలవ్డ్ ఆడియన్స్, ఐఎమ్ హ్యాపీ. తర్వాత అవి వచ్చిన ప్రాబ్లమ్స్ అంటే అవి అప్పుడుతో అయిపోయినాయి కదా, ఇప్పుడు ఎందుకు వెళ్ళుకోవడం.